శ్రీమన్నారాయణ. సుందరకాండ 39వ సర్గలో 12వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు, 39th సర్గ 12th శ్లోక టు 23rd శ్లోక. వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడు సీతమ్మవారు పలికినటువంటి ఆ మాటలన్నీ విని ఒక్కసారి శిరస్సు వంచి దండం పెట్టి ప్రణామం చేసి మళ్ళీ ఈ రకంగా హనుమ సీతమ్మ వారితో అంటూ ఉన్నాడు. అమ్మా సీతమ్మ, రాముడు వెంటనే వస్తాడమ్మా. వానర శ్రేష్ఠులతోని భల్లూకములతోని కూడి వచ్చి ఆయన యుద్ధములో శత్రువులందరినీ జయించి నీ శోకాన్ని తప్పనిసరిగా పోగొడతాడు. సీతమ్మ, మనుష్యులలో కానీ అసురులలో కానీ దేవతలలో కానీ రాముడు బాణాలు వేస్తూ ఉంటే రామచంద్రుడి ఎదుట నిలబడినటువంటి ఉత్సాహం చూపించేటటువంటి వారిని నేను ఇంతవరకు చూడలేదమ్మా. రామచంద్రుడి యుద్ధంలో సూర్యుడు కానీ ఇంద్రుడు కానీ యముడు కానీ ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా యుద్ధంలో జయిస్తాడు. నీ కొరకై ఎవరినైనా జయిస్తాడు అని చెప్పడానికి విశేషంగా చెప్పాల్సిన పనేం లేదు కదమ్మా. సీతమ్మ, సాగర పర్యంతమైనటువంటి భూమినంతటిని కూడా పాలించాలి అని అనుకుంటూ ఉన్నాడు రామచంద్రుడు. ఓ జనకరాజపుత్రి, రాముడు నీకోసమని లంకని కూడా జయిస్తాడు. సీతమ్మ వారు హనుమంతుడు పలికినటువంటి మాటలన్నీ విని ఒక్కసారి చాలా చెవులకి ఇంపైనట్టుగా ఇవన్నీ కూడా వినిపించేసరికి చాలా సంతోషపడుతుంది. కానీ మళ్ళీ ఎప్పుడైతే హనుమ ఇంకా నేను బయలుదేరాలా అన్నట్టుగా హనుమ చూడగానే మళ్ళీ సీతమ్మ వారికి ఒక్కసారిగా మాటి మాటికి రామచంద్రుడు జ్ఞాపకం రావటం, తనకి ఎంతో ప్రీతిని కలిగించేటటువంటి హనుమంతుడి వాక్యాలను విని సంతోషించి మళ్ళీ హనుమ దూరం అయిపోతున్నాడు అనేసరికి బాధపడటం, ఈ రకంగా జరుగుతోంది. పాపం సీతమ్మ అంటోంది, శత్రువులని అణిచివేసేటటువంటి ఓ వీరుడా హనుమ, నీకు ఇష్టమైతే ఒకవేళ నీకు సరే అనిపిస్తే ఈ పూట ఇక్కడే ఉండొచ్చు కదా. ఒక రహస్య ప్రదేశాన్ని చూసుకొని ఈ రోజంతా ఇక్కడ ఉండి రేపు పోవచ్చు కదా అని బాగా ఆత్మీయులని వారు వెళ్ళిపోతూ ఉంటే ఎట్లా బాధపడతారో అమ్మవారు ఆ రకంగా బాధపడుతుంది. రాముడు జ్ఞాపకం వస్తున్నాడు, హనుమ వెళ్ళిపోతూ ఉన్నాడు అని అంటే ఈ కాస్తైనా స్వాంతనం పలికేటటువంటి వారే లేరు కదా అని ఇంత దుఃఖసాగరంలో ఉన్నటువంటి హనుమ మాటికి జ్ఞాపకం చేసుకుని ఏడుస్తుంది. హనుమ, వీలైతే ఒక్క పూట ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున పో అని అంటుంది. ఓ వానరుడా హనుమ, నీవు ఈ రకంగా ఉంటే కనీసం నాకు ఈ పూటైనా క్షణకాలమైనా నా దుఃఖంలో నుంచి విముక్తి కలుగుతుంది కదా. ఈ మహాదుఃఖంలో నుంచి కొంచెంసేపైనా కాస్తైనా విశ్రాంతి దొరికితే చాలు అనిపిస్తుంది అయ్యా. మందభాగ్యురాలిని, ఏమాత్రం అదృష్టం లేదేమో నాకు అన్నట్టుగా పాపం సీతమ్మ వారు బాధపడుతూ, వానరశ్రేష్ఠుడా, ఒకవేళ నీకు ఇప్పుడే వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, కానీ నా ప్రాణాలు నిలుస్తాయో లేదో ఆ ప్రాణాలని నిలబెట్టుకోవటంలో సంశయంగానే ఉంది అని సీతమ్మ వారు బాధపడుతూ ఉంది. వానరుడా, నీవు కనిపించకపోవటం వల్ల ఒక దుఃఖం, మరొక దుఃఖం, ఈ రకంగా దుఃఖం మీద దుఃఖం అనుభవిస్తున్నా కొద్దీ నన్ను ఇంకా కూడా పరితపింపచేస్తున్నాయ్యా. వీరుడా, నీకు సహాయంగా వచ్చేటటువంటి వానరులు భల్లూకాలు ఇవన్నీ కూడా వస్తాయి అని అంటున్నావు కదా రామచంద్రుడితో పాటు. నాకు ఒక సందేహం ఉంది మనసులో, ఆ సందేహాన్ని తీరుస్తావా హనుమా అని సీతమ్మ వారు ఒక మాట మీద ఒక మాట అమ్మవారు హనుమని అడుగుతూ ఉందన్నమాట. ఆ సందేహం ఏమిటో రేపు చెప్తాం. ఆఫ్టర్ సీతాదేవి స్పోక్ టు హనుమ and asked him to take care of this entire mission properly, convey all her grief efficiently to Ramachandra Swami and inspire Sri Rama to come as quickly as possible to protect Sita Devi. After speaking all these words, Hanuman now responding back to Sita Devi.
while doing namaskaram, Hanuma is saying to Sitama, Amma, Sri Ramachandra Swami would come very quickly. Immediately he would respond and react to this situation. He would come along with all the Vanara Sreshtas, Bhallukas, and everybody will come along with him, and Rama would kill everyone in this battle, and he would definitely get you out of this grief. Oh Sitamma, I haven't witnessed so far that any of these human beings or demons or devatas or anyone would dare enough to stand against Sri Ramachandra Swami in the battlefield. I did not see that kind of dareness in any one of them. Oh Sitamma, if Ramachandra Swami wanted to conquer, he would definitely conquer upon Surya, Indra, Yama, and everyone. Especially for you, he can do anything. Oh Sitamma, now Ramachandra Swami is resolving to take care of this, rule this entire world. For that reason, he would definitely come and defeat everyone and captivate this Lanka. Oh Janaka Rajaputri, do not doubt any kind of things. Rama would come as quickly as possible. After Hanuma spoke these words, Sita Devi felt very happy, and when again Sitamma got to see that Hanuma is about to leave, again Sita Devi going to tears, and again and again Rama is coming into her thoughts, and she cannot, she is feeling that she may not be able to take again when Hanuma goes out from there, she cannot take that loneliness. Now Sitamma asking, O Vanara Sreshtuda Hanuma, if it is possible, can you stay back tonight? You can see some place where you can hide here, and tomorrow you can go. At least if you stay one day here, that would relieve me from the grief for at least one session. So I am looking for that kind of relief from my terrible suffering and grief. O Vanara Sreshtuda Hanuma, if you want to go, yes, you can go, but I have a doubt that whether I will be alive or not. Like that, Sitamma is getting so much, suffered from when Hanuma saying that I am leaving. And Sita Devi is saying that, Hanuma, I don't know why. One after one, the grief and the pain and the turmoil coming and attacking me. I don't know when I am going to get out of this entire grief. Also, Hanuma, I have a doubt. You said along with Ramachandra Swami, all the monkeys and Bhallukas, everybody would come. I have a doubt about that. Like that, Sita Devi ending her conversation with Hanuma. Having that scene run in our mind with meditation upon Sitamma and Hanumani Sitamma వారిని ధ్యానం చేస్తూ అక్కడి దృశ్యాన్ని భావన చేస్తూ చెప్పుకుందాం. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః శిరస్యంజలిం ఆధాయ వాక్యం ఉత్తరమబ్రవీత్ క్షిప్రమేష్యతి కాకుత్స్థో హరివృక్ష ప్రవరైర్వృతః యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి.
నహి పశ్యామి మర్త్యేషు నాసురేషు సురేషు వా యస్తస్య క్షిపతో బాణాన్ స్థాతుం ఉత్సహతే గ్రతః అప్యర్కమపి పర్జన్యమపి వైవస్వతం యమం సహి సోఢుం రణే శక్తః తవ హేతోః విశేషతః సహి సాగరపర్యంతం మహీం శాసితుం ఈహతే త్వన్నిమిత్తో హి రామస్య జయో జనకనందిని తస్య తద్వచనం శ్రుత్వా సమ్యక్ సత్యం సుభాషితం జానకీ బహుమేనేధా వచనం చేదం అబ్రవీత్ తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః భర్తృ స్నేహాన్వితం వాక్యం సౌహార్దాత్ అనుమానయత్ యది వా మన్యసే వీర వసైకాహం అరిందమా కస్మిశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతః స్వోగమిష్యసి మమ చేత్ అల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వానర అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్ గతేహి హరిశార్దూల పునరాగమనాయతు ప్రాణానాం అపి సందేహో మమ స్యాత్ నాత్ర సంశయః తవాదర్శనజః శోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖాత్ దుఃఖపరామృష్టాం దీపయన్నివ వానర అయం చ వీర సందేహః తిష్టతీవ మమాగ్రతః సుమహాం త్వత్సహాయేషు హరివృక్షేషు హరీశ్వర. ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.